ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఒకసారి గెలిస్తే ఇంకా వారు ఏం మాట్లాడినా ప్రజలు సహిస్తారు అని అనుకుంటున్నట్టుగా ఉంది. అధికారం శాశ్వతంగా ఉంటుంది అన్న భ్రమలో ఉన్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది. మీడియా బలం మనకే ఉంది కాబట్టి ప్రజలకు ఏమి తెలీదు, మనం ఏం చూపిస్తే అదే చూస్తారు, మనం ఏం ప్రచారం చేస్తే అదే నమ్ముతారు, ప్రజలు పిచ్చోళ్ళు అని అనుకుంటున్నట్టుగా ఉంది. రాజకీయంగా విమర్శించడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఎదుటి వారిని అవమానించే విధంగా మాట్లాడడం, అవతల పార్టీ వారు నొచ్చుకునే విధంగా మాట్లాడడం వల్ల రేపొద్దున వారికే నష్టం జరుగుతుంది అన్న విషయాన్ని ఇంకా గ్రహించినట్టుగా అయితే కనపడటం లేదు. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. పదే పదే హేళన చేసే విధంగా పులివెందుల ఎమ్మెల్యే అంటూ మాట్లాడుతున్నారు. అవ్వచ్చు, ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే అవ్వచ్చు. కానీ ఇక్కడ వీరు మర్చిపోతుంది ఏంటంటే ఆయన 40% ఓటింగ్ ఉన్న ఒక పార్టీకి అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి. ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం తప్పకుండా ఇవ్వాలి. ఇంతేకాకుండా అధికారిక సోషల్ మీడియాలలో జగన్మోహన్ రెడ్డి మీద హేయమైన పోస్టులు పెట్టడం, ఇంకా కొన్ని టీడీపీకి అనుకూలమైన పేరున్న మీడియా ఛానళ్లలో డిబేట్లకు కూర్చున్న వారైతే ఒక మాజీ ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా వాడు వీడు అంటూ మాట్లాడడం. ఇలా ఒకటి కాదు, అధికారం వచ్చిన తర్వాత కొందరు కూటమి నాయకులు జగన్మోహన్ రెడ్డిని తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కొందరు వైసీపీ నాయకులు, అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు పరుష పదజాలం వాడి అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారిని అవమానించే విధంగా మాట్లాడిన మాటల వల్లే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈరోజు ఇంత దారుణమైన ఓటమి వచ్చిందన్న అభిప్రాయం కూడా చాలా మంది సామాన్య ప్రజల్లో ఉంది. కొంతవరకు అది కూడా వాస్తవమే. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల మంత్రులు కూడా ఇప్పుడు అదే దారిలో వెళ్తున్నట్టుగా ఉంది. చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకుల కన్నా కొంచెం ఎక్కువగానే ఇప్పుడు కూటమి నాయకులు మాట్లాడుతున్నారు. మరి ఇలా మాట్లాడడం వల్ల పార్టీ పెద్దల దగ్గర మార్కులు కొట్టేయడానికా, లేక జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే పాపులారిటీ వస్తుంది, మా స్థాయి కొంచెం పెరుగుతుంది అని అనుకుంటున్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది. ఇంకా మీడియా సంగతి అయితే చెప్పనక్కర్లేదు. తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న కొన్ని మీడియా వర్గాలైతే వారికి మీడియా బలం ఉందని చెప్పి నిత్యం జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఆధారాలు లేని ఆరోపణలు చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అంత దోచుకున్నాడు, ఇంత దోచుకున్నాడు అంటూ ఎవరెవరో వచ్చి లెక్కలు చెప్తూ ఉంటారు. కానీ వాటికి వేటికి ఆధారాలు ఉండవు, కేవలం ఆరోపణలు చేస్తూ ఉంటారు. గుడ్డిగా నమ్మే జనాలు ఉన్నారని. ఇదంతా చేయడం వల్ల, జగన్మోహన్ రెడ్డిని తిట్టడం వల్ల, జగన్మోహన్ రెడ్డిని అవమానించడం వల్ల ప్రస్తుతానికి ఆయా పార్టీ కార్యకర్తలకు బాగా అనిపించవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా తెలివైన వారు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్లలో ఓటు వేసే ముందు ప్రభుత్వం ఎన్ని డబ్బులు ఇచ్చింది అన్న దానికన్నా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకుల వ్యవహార శైలి ఎలా ఉంది అన్నది దృష్టిలో పెట్టుకునే ఓట్లు వేస్తారన్న సంగతి ఇప్పటికీ అర్థం కాకపోతే ఇంకా ఎవరూ ఏం చేయలేరు. కేవలం జగన్మోహన్ రెడ్డిని అన్నంత మాత్రాన తాము ఏదో సాధించాం అనుకుంటే మాత్రం అది పూర్తిగా వారి అజ్ఞానమే. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు.